పెద్దల సమక్షంలో ముందుగా బాసర సర్కిల్ కిరణ్ కుమార్ గారు, ఆ తర్వాత క్రమంలో ఎన్సిసి చిన్నమయ్య గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వారి నేతృత్వంలో గౌరవందన సమర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత క్రమం ఆదిలాబాద్ నుండి అమర్ సింగ్ గారి నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా అధికారులు, ఆ తర్వాత వచ్చే క్రమంలో జగిత్యాల జిల్లా నుండి అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు, ఆ తర్వాత క్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రతాప్ గారి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా వారు ముందుకు వస్తున్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 గాను చూద్దాం రండి మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు. ఆ తర్వాత క్రమంలో నిర్మల్ జిల్లా నుండి ప్రభాకర్ గారు వారి నేతృత్వంలో నిర్మల్ జిల్లా ఫారెస్ట్ అధికారులు ముందుకు సాగుతున్నారు. కలర్లో ఆదిలాబాద్, గ్రీన్ కలర్ లో జగిత్యాల, ఎల్లో కలర్ లో నిజామాబాద్, రెడ్ కలర్ లో మన ముందు ప్రదర్శిస్తున్నారు. ప్రభాకర్ గారి నేతృత్వంలో నిర్మల్ జిల్లా టీం ముందుకు సాగుతుంది. ఆ తర్వాత లైటింగ్ ఆఫ్ టార్చ్. బాసర్ సర్కిల్ నుండి కిరణ్ కుమార్ గారి నేతృత్వంలో మైక్ సార్, మైక్ ఆఫ్ చేయండి. మైక్ ఆఫ్ చేయండి. హలో. క్రీడా జ్యోతిని గౌరవ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారు వెలిగించారు. వాటిని క్రీడా జ్యోతిని ప్రారంభించారు. నాలుగు జిల్లాలకు సంబంధించి ఒకరి చేతుల మీదుగా ఒకరు క్రీడా జ్యోతి మారుతూ మళ్ళీ గౌరవ ముఖ్య అతిథి నిర్మల్ డిఎఫ్ఓ గారు సేకరిస్తున్నారు క్రీడా జ్యోతిని. ఈ క్రీడల్ని దిగ్విజయం చేయాలి, విజయవంతం చేయాలి అని ఆ క్రీడా జ్యోతిని వారు స్వీకరించడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా వారికి అభినందనలు తెలుపుతాం. ఈనాటి జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ని విజయవంతం చేద్దామని వారు క్రీడా జ్యోతిని స్వీకరించడం జరిగింది. థ్యాంక్ యూ. అండి, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఓట్ టేకింగ్ నజీర్ ఖాన్ గారు తిరిగి వేదికపైకి పెద్దల్ని స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. నజీర్ ఖాన్ గారు డిప్యూటీ రేంజ్. ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర నిలబడ్డ స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా ముందుకు చేతులను ప్రతిజ్ఞకు మనం ఎలాగైతే పెడతామో ఆ రకంగా పెట్టండి. నేను చదివిన తర్వాత నన్ను ఫాలో అవ్వండి. అందరం అంతా రిపీట్ చేయండి. స్టేజ్ ఉన్న అతిథులు కూడా దయచేసి సార్ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా. ఈనాటి జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్లో భాగంగా క్రీడాకారులు ప్రతిజ్ఞలు అనుసరించాల్సిందిగా ప్రార్థన. స్టార్ట్ ప్లీజ్. I pledge that I will take part in today's sports events with the spirit of true sportsmanship. I will respect the rules and the regulations that govern the games and abide by the decisions of the officials. I will compete fairly and with integrity
honoring my teammate and my fellow competitors. I will give my best efforts for the honor and glory of my department and the spirit of the sport. As a member of Forest Department, I pledge to carry the spirit of environmental stewardship beyond this field. Thank you, sir. కానీ వీరికి సాధారణంగా ఆహ్వానం పలుకుతాను. మీ అందరి చెప్పల మధ్య దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. Good morning to all. Respected Chief Guest Dr. G. Chandrasekhar Reddy sir, IFS Chief Information Commissioner RTI Telangana, and guest of honor Sri C. Sharonan sir, IFS Chief Conservator of Forest Basra Circle, and other all the dignitaries. A very warm welcome to the sports occasion. We gathered today to celebrate the spirit of sportsmanship and unity at the Forest Regional Sports Meet in Nirmal district. This event embodies the values of teamwork, discipline and healthy competition. Our forests are not just a treasure trove of biodiversity, but also a symbol of strength and resilience. Just like the towering trees that stand tall against the winds, our athletes have shown remarkable grit and determination. As we kick off this meet, I wish each participant the best of luck. May your passion for sports and fitness guide you to achieve excellence. Let's strive for victory, but more importantly, let's uphold that. యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ అనేవి యాక్చువల్గా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి అలాట్ చేయడం జరిగింది సార్. కానీ విత్ ఇన్ షార్ట్ టైం వెన్యూ అనేది కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో చేంజ్ చేయడం జరిగింది. జస్ట్ 3 daysలో యాక్చువల్గా అందరూ మైండ్ సెట్స్ కూడా నిర్మల్ డిస్ట్రిక్ట్ వాళ్ళవి మాది అంటే మేము చేయక్కర్లేదు అన్న దీంట్లో ఉన్నారు. కానీ విత్ ఇన్ 3 daysలో ఒక టీం వర్క్ ఫామ్ అయ్యి, ఒక కమిటీస్ ఫామ్ అయ్యి 1 dayలో మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వెరీ ఆర్గనైజ్డ్గా 3 daysలో కంప్లీట్ చేసుకుని ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇదే స్పిరిట్తో మీ అందరూ కూడా మన థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతారు. ఆ తర్వాత మరో అతిథి గవర్నర్ పెద్దలు శ్రీ వికాస్ మీనా గారు, ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నిజామాబాద్ గారిని మాట్లాడాల్సిందిగా Dr. G. Chandrasekhar Reddy, IFS sir, guest of honor, retired IFS sir, the Chief Information Commissioner RTI, just decisions there and ensure that we do it in a proper manner and in a time-bound manner, so that later in the state level when our sports meet happen, like best of the talent goes there and eventually we represent ourselves in Dehradun. So that is all from my side. I wish you all the best. Play well and play with a lot of integrity in this sport. Thank you. కన్వర్జేటర్ ఫారెస్ట్ బాసర్ సర్కిల్ నిర్మల్ గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థన. Respected Chief Guest Dr. G. Chandrasekhar Reddy sir, IFS retired, and Chief Information Commissioner, Right to Information Act, Telangana State, DFO Nirmal, Srimadi Nagini Banu garu, DFO Nizamabad, Shri Vikas Meena, DFO Adilabad, Shri Revant Chandra, all the FDOs, Flying Squad Party, all the range officers, all the staff members and their families and all the participants and all the press and media, a very warm welcome and very good morning to everyone. Today we have great day here, circle level sports meet at Basra Circle, Nirmal. You will
miss 100% shots you never take. So with the quote I am starting. Once we decide to do something, definitely we will accomplish the task. Understands, definitely they will see the benefits. I need not say that the benefits of sports and games, everyone knows that. But the very important lesson here is how we overcome all the failures when we lose in the sports and how we get into success. So that's the lesson what we can apply in our professional life as well as members of forestry department and fraternity. So this is a wonderful platform for all of us to spend these 2 days. Important lesson what we are going to take in these 2 days. I am sure that you will be enjoying these 2 days. Peaceful atmosphere while playing, and we should respect each other. So before ending my speech, I sincerely thank Dr. G. Chandrasekhar Reddy sir, who has readily consented to grace the occasion in a very short notice. So I am very మన అడవులో చిగురించడానికి నిరంతరం వీరు కృషి చేస్తున్న వీరులు. మరి ఈ రోజు ఈనాటి అతిథిని పరిచయం చేయాల్సిందిగా నజీర్ ఖాన్ గారు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, వారిని స్వాగతం పలుకుతున్నాం. అతిథులందరికీ కూడా ఈనాటి జోనల్ స్పాట్ మీట్కు హాజరైనటువంటి అందరికీ కూడా నిర్మల్ జిల్లా అటవీ శాఖ తరఫు నుంచి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నిర్మల్ వేదికగా జరుగుతున్నటువంటి జోనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్య అతిథి గారిని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగిందానికి నేను చాలా సంతోషపడుతూ సార్ని ఇన్వైట్ చేయడానికంటే ముందు సార్ గురించి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే బాసర్ సర్కిల్ నిర్మల్ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ అతిథి గారు అయినటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ సార్ గారు, రిటైర్డ్, ప్రస్తుతం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్టీఐగా తెలంగాణ రాష్ట్రానికి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు గతం లోపల మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవహరించారు. అంతేకాకుండా పిసిసిఎఫ్ విజిలెన్స్ మన వైస్ చైర్మన్, ఎండి, టిఎస్ఎఫ్డిసిగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా విసి అండ్ ఎండి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా వ్యవహరించారు. అంతేకాకుండా స్పెషల్ కమిషనర్ ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్గా వ్యవహరించారు. అలాగే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎట్ డాక్టర్ మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డీఏలో హైదరాబాద్గా విధులు నిర్వర్తించారు. ఈ సార్ మన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడక్ సమీపంలో ఉన్నటువంటి మారుమూల బోరిగాం గ్రామ వాస్తవ్యులు. అంతేకాకుండా ఇప్పుడు మన నిర్మల్ జిల్లా వాస్తవ్యులు కూడా చెప్పుకోవడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. సార్ని అందరం కూడా తమ కరతాళ ధ్వనులతో, చప్పట్లతో ఈ స్టేడియం నిర్మల్ జిల్లా అంతా మార్మోగే విధంగా ఇన్వైట్ చేయాలని చెప్పేసి చెప్తూ, అందరి కరతాళ ధ్వనుల మధ్యలో మన గౌరవ ముఖ్య అతిథి గారిని వేదికపైకి మనం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్.